నమస్తే అవధానం ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మైండ్ఫుల్నెస్ ఒక ఆలోచన విధానం, ఒక సిస్టమ్. దాంట్లో ఏమిటంటే దే గివ్ ప్రయారిటీ ఓన్లీ ఫర్ నౌ. వర్తమానానికి మాత్రమే ప్రయారిటీ. నథింగ్ అబౌట్ పాస్ట్, నథింగ్ అబౌట్ ఫ్యూచర్. మోస్ట్లీ రీజన్ ఏమిటంటే చాలా జెన్యూన్ రీజన్ ఉంది దీంట్లో. దాన్ని ఏమి తక్కువ దీంట్లో ఇచ్చేయక, గతం గడిచిన క్షణం అంటే జస్ట్ బిఫోర్ సెకండ్ గడిచిపోయింది. యూ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. భవిష్యత్తు అది నీ చేతిలో లేదు. సో వెరీ స్మాల్ థింగ్స్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. గతం ఆల్రెడీ అసలు దానికి ఏది లేదు. కనీసం భవిష్యత్తు విషయంలో కానీ మీరు కొంత ఏదైనా స్టెప్స్ తీసుకోవచ్చు, కానీ గతంతో అసలు మీరు ఏం చేయలేరు. సో వాట్ దే సేస్ వర్తమానంలోనే అన్ని రైట్. ఈ ఆలోచన విధానం అయితే ఒక మిత్రుడితో వచ్చిన ఒక చర్చలో ఇదేమిటంటే భవిష్యత్తు ఆశ నమ్మకమా, ఏది కరెక్ట్? రేపు మీరు ఇవాళ రాత్రి పడుకుంటారు, చాలా హాయిగా ఆరాంగా ఎందుకు పడుకుంటారంటే రేపు నేను లేస్తాను అని ఆశ, రేపటి మీద నమ్మకం. రేపటి మీద నమ్మకం తప్పితే మీరు ఏ పని చేయలేరు. కానీ రేపటి మీద నమ్మకం కన్నా ఆశే ముఖ్యం. రేపు కేవలం ఆశే. రేపు నమ్మకం ఉందా అంటే ఏమో తెలియదు. వాట్ యూ విల్ బి టుమారో అంటే నోబడి నోస్. వాట్ యూ విష్ టు బి టుమారో అంటే యూ నో. తేడా అర్థమవుతుంది కదా. రేపు మీరు ఎలా ఉంటారో అంటే మీకు తెలియకపోవచ్చు, రేపు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీకు తెలుసు. తదనుగుణంగా స్టెప్స్ తీసుకోవాలి. అందుకని రేపటిని ఎలా చూడాలి అంటే ఒక ఆశావహ దృక్పథంతో చూడాలి, విత్ ఏ హోప్. నేను ఈరోజు ఈ పని చేస్తే రేపు ఆ పని ఇలా మారుతుంది. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మరీ కాంప్లికేషన్ లేకుండా, మీరు ఇవాళ విత్తనం వేస్తే అది రేపో ఎల్లుండో అవలెల్లుండో చెట్టు వస్తుంది. మీరు అసలు విత్తనం వేయకపోతే చెట్టు రాదు. మరి రేపు ఏమో మనం విత్తనం వేసిందే కాబట్టి దాన్ని పందులో ఇంకోటో చెడిపేస్తాయేమో, లేకపోతే ఏమన్నా తినేస్తాయేమో, రేపు పొద్దున మొక్క అది కాదు. ఇది అంటే there are so many possibilities for tomorrow, but tomorrow is not assured. రేపటికి హామీ లేదు. వర్తమానం ఇందాక నేను చెప్పిన దీనికి మైండ్ఫుల్నెస్ దానికి వర్తమానానికి ఈ క్షణానికి మాత్రమే హామీ, రేపటికి హామీ లేదు. అట్లా చెప్పి రేపటి కోసం పని చేయకుండా ఉండగలుగుతాము? ఉండలేము. ఇవాళ మనం సంపాదించుకున్నాం, ఇవాళ తింటాము, ఇంకోటి రేపటికి వస్తాం. ఇవాళ ఉద్యోగం చేస్తూనే ఉంటే ఈ క్షణం కోసం కాదు, రేపటి కోసం. ఈ క్షణం గడవడం ఇవన్నీ జరిగిపోతుంది, కానీ రేపటి కోసం కొన్ని వస్తుంది. సో రేపటి గురించి పనిచేసినప్పుడు యూజువల్గా పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఒక ఆశ నమ్మకాన్ని పెంచుతుంది. పూర్తిగా నమ్మి దాని మీద ఉండటం, ఒక ఆశతోటి, ఒక విశ్వాసంతో ఇది జరుగుతుంది, ఇది ఇలా జరగాలి అని పనిచేసుకుంటారు. సో రేపు మీద నమ్మకం కన్నా ఆశ పెట్టుకోవాలి. ఆ ఆశ ఆధారంగా ముందుకెళ్తాం. ముందుకెళ్ళినప్పుడు నమ్మకాలు పెరుగుతూ ఉంటాయి. మనం ఏ రోజుకి ఆ రోజు పడుకున్నప్పుడు రేపు వేస్తామనే నమ్మకంతో, విశ్వాసంతో ఉంటాం. వాస్తవానికి అది ఆశ నమ్మకం కన్నా కూడా దాన్ని నమ్మకం కన్నా కూడా దాన్ని ఆశగానే చెప్తాం. రేపు లేము అనే ఆలోచన మీకు వచ్చిందనుకోండి, రేపు మనం ఉంటాము ఉండవు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి, మీరు వర్తమానంలోనే పని చేయలేరు కదా. వర్తమానమే మీకు చాలా భయంకరంగా, ఇబ్బందికరంగా. సో రేపటి మీద ఆశతోటి పని చేయాలి, రేపటి మీద నమ్మకం పెట్టుకోవాలి. అట్లని చెప్పి అంటే ఒక ఆలోచన విధానం ఏంటంటే రేపు మీద నమ్మకం పెట్టుకో, ఆశ పెట్టుకో, కానీ రేపటికి పనులు పోస్ట్పోన్ చేయాలి. ఒక సిస్టమ్ ఏంటంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటాయి, అది ఈరోజు చేసేసుకో.
ఎందుకంటే నీకు రేపు ఉంటుందో ఉండదో నీకు తెలియదు, నాకు తెలియదు. నీకే కదా, నాకు కూడా, ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సనాలిటీస్ రేపు మనకు ఉంటుందో ఉండదో తెలియదు. అందుకని రేపు అంటే రొటీన్గా జరిగిపోయే పనులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ లైఫ్స్ ఇంపార్టెంట్ ఇష్యూ, టేక్ ఎ డెసిషన్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ ఇంప్రూవ్ ఇట్. ఈరోజే నీ చేతిలో, వర్తమానమే నీ చేతిలో. గతం కాదు, గతాన్ని నువ్వేం చేయలేవు, భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలియదు. సో లివ్ ఇన్ ప్రెజెంట్, వర్క్ ఫర్ టుమారో విత్ ఏ హోప్. ఒక విషయం, ఒక ఆశ, ఇది ఇలా జరగచ్చు అనే ఆశ, అలా పని చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు హోప్ పెట్టుకోవడం వేరు, నమ్మకం పెట్టుకోవడం వేరు. నమ్మకం పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతాం, హోప్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతాం. హోప్ అంటే ఆశిస్తున్నాం, దానికోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం పెట్టుకుంటే అది జరగకపోతే ది మోస్ట్ డిసప్పాయింటెడ్ వీఆర్. సో ఎప్పుడైనా సరే ఈరోజు ఈ క్షణం మీది అనుకుని రేపటి మీద ఆశతో పనిచేయండి. అది మీకు రేపటి మీద నమ్మకాన్ని పెంచుతుంది. అది కూడా చెప్తుంది. ఈరోజు మీరు పెట్టుకున్న ఆశ రేపటి మీద నమ్మకాన్ని పెంచుతుంది. నిన్నటి మీరు ఈరోజు ఉన్నారు కదా, నిన్న మీరు ఏదో ఈరోజు కావాలనుకుని ప్లాన్ చేస్తుంది, ఇవాళ జరిగింది కదా. సో నిన్నటి మీకు ఒక హోప్, ఈరోజు అది నమ్మకంగా మారి ఆ నమ్మకంతో పని కదా. సో ఎప్పుడు రేపటి మీద ఆశ పెట్టుకోండి, ఎక్కువగా నమ్మకోకండి. ఆశ పెట్టుకోండి, ఆ ఆశతోటి ఈరోజు మీరు చేయాల్సిన పనులు చేయండి. ఒకటి. రెండోది, జీవితంలో చాలా ఇంపార్టెంట్ పనులు అని మీరు ఏదనుకుంటా, అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ స్ట్రైక్స్ ఫర్ యూ. కొంతమందికి ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవో పిల్లలకి ఇవ్వడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాడు మీరు దానికి ఏదైనా చెప్పండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం అవ్వచ్చు, లేదా ఓకే. అంటే ఈ క్షణం మీది కనుక, ఈ క్షణం మీ ఆరోగ్యం చెక్ చేయించుకోవాలనుకోండి, రేపు చేయించుకుంటే డాక్టర్ దగ్గర అనుకో, అది ఈరోజు చేయించుకోండి. ఎందుకంటే రేపు మీరు చెక్ చేయించుకుందాం అనుకున్న డాక్టర్ చెక్ చేసిన తర్వాత కూడా ఏమంటే ఒక్కరోజు ముందు వస్తే బాగుంటుంది, యూఆర్ ఇన్ ట్రబుల్ అన్నాడు అనుకోండి, వీ ఫీల్ ఇట్ సారీ. సో రేపటి మీద ఆశతో ఉండండి, కానీ నమ్మకం పెట్టుకుని డిసప్పాయింట్ కాకండి. రేపు నాది అనే ఆశతోటి అలా పనిచేసుకుంటూ వెళ్ళండి. రేపు ఎప్పుడు ఆశే, నిన్న ఎప్పుడు జరిగిపోయింది. ప్రస్తుతం వర్తమానం మాత్రమే మీ చేతిలో ఉంది. ఈ వర్తమానంలో మీరు ఏం చేయగలరో ఆ పని ది బెస్ట్ అమాంగ్ యూ. అంటే ఈ పని వీడు మాత్రమే ఇంత బాగా చేయగలుగుతాడు, ఈ పని ఇవి మాత్రమే ఇంత బాగా పెర్ఫామ్ చేయగలరు అనే ఇదిగా చేసుకోండి. ఇది మీకు రేపటికి ఎప్పుడో ఉపయోగం. రేపు మీరు ఉంటే అది మీరు ఇంకొక అడుగు పైకి వేయడానికి, ఇంకొక అడుగు ముందుకు వేయడానికి, ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఎప్పుడో. సో డూ ఇట్ వెరీ ఫార్మ్ టుడే, డూ ఇట్ యాజ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్ అమాంగ్ యువర్ సర్కిల్స్. ప్రతి వాళ్ళు మీకు పని ఇవ్వాలంటే, అరే ఈ పని వీడికే ఇవ్వాలి, వీడే చేయగలుగుతాడు అనేలాగా చేయాలి. అది వర్తమానంలో మాత్రమే.